టాలీవుడ్లో దాదాపు 4 దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ నెంబర్ 1 హీరోగా సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు 6 పదుల వయసు దాటేసినా ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా రీ ఎంట్రీలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవి విశ్వంబర మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి విశిష్ట రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రమే విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్లో తీస్తున్నారు. అంతేకాదు చిరంజీవి కెరీర్లోనే గతంలో ఎన్నడూ పెట్టనంత బడ్జెట్ను పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మల్లిడి విశిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న విశ్వంబర సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ ఏడాదిలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో చిరంజీవితో పాటు త్రిష మిగిలిన నటీనటులతో షూట్ జరిపారు. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి 30% టాకీ పార్ట్ ఫినిష్ చేశారు. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. అయితే ఇందులో ముఖ్యమైన పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. అతడే టాలెంటెడ్ గై పంజా వైష్ణవ్ తేజ్. విశ్వంబర మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ ఓ ముఖ్యమైన పాత్రను చేయనున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అతడి రోల్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుందట. త్వరలోనే ఈ మెగా హీరో షూట్లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. గతంలో శంకర్ దాదా MBBS మూవీలోనూ వైష్ణవ్ నటించాడు. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ప్రకారం విశ్వంబర కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కథల విషయంలో కూడా మెగాస్టార్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మెగాస్టార్ కటౌట్కి సరిపడే సన్నివేశాలు ఈ మూవీలో చాలానే ఉన్నట్లు టాక్ వస్తుంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మల్లిడి విశిష్ట కలయికలో రూపొందుతున్న విశ్వంబర మూవీని UV క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా, సురభి ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.